యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. ఈ దినాన రెవరెండ్ డాక్టర్ రావెల జోసెఫ్ అయ్య గారి 2వ జ్ఞాపకార్థ కూడికకు నన్ను ప్రేమపూర్వకంగా ఆహ్వానించిన రావెల కుటుంబానికి నా యొక్క కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాను. విజయపాల్ గారు మా గృహానికి వచ్చి మీరు కూడా ట్రిబ్యూట్స్ ఇవ్వాలమ్మా అని చెప్పినప్పుడు నేను చాలా సంతోషించాను. ఎందుకంటే రావెల జోసెఫ్ అయ్య గారితో మాకున్న అనుభవము చాలా చాలా గొప్పది. చాలా సమయం పడుతుంది, కానీ అంత సమయం తీసుకోను. నేను 2-3 నిమిషాల్లోనే నేను ముగిస్తాను. రెవరెండ్ డాక్టర్ రావెల జోసెఫ్ అయ్య గారు మా బేతెల్ బైబిల్ కాలేజీలో ప్రొఫెసర్గా పనిచేశారు. ప్రొఫెసర్గా ఉన్నప్పుడు ఎంతో ప్రేమ, ఎంతో ఆప్యాయత, ఎంతో కన్సర్న్, అన్ని విషయాల్లో కూడా పాస్టర్ గారికి చాలా సలహాలు ఇస్తూ ఏ విధముగా ఒక థియలాజికల్ కాలేజ్, ఎందుకంటే చాలా అనుభవం ఉంది అయ్యగారికి, ఒక థియలాజికల్ కాలేజ్ ఏ విధముగా పైకి రావాలి, ఏ విధమైన నిర్ణయాలు డెసిషన్స్ తీసుకోవాలి, డెసిషన్ మేకింగ్లో కూడా చాలా సలహాలు ఇచ్చి మమ్మల్ని నడిపించారు. దాన్ని బట్టి మేము దేవునికి నిత్యము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉండేవాళ్ళము. బోసయ్య గారు, నేను కూడా. చాలామంది చెప్పారు, వారి బాబు కూడా చెప్పారు, కుమారులు. అయ్యగారు మంచి స్పోర్ట్స్ మ్యాన్. మా కాలేజీలో కూడా 70+ అయ్యగారికి అప్పుడు బైబిల్ కాలేజీ స్టూడెంట్స్తో వాలీబాల్ ఆడేవాళ్ళు. నేను చాలా ఆశ్చర్యపోయేదాన్ని. నేను కూడా చూస్తూ ఉండేదాన్ని. అయ్యగారు నేను కూర్చుని చూస్తూ ఉండేవాళ్ళం. అయ్యగారు ఎంతో యాక్టివ్గా వాలీబాల్ ఆడుతూ ఉండేవాళ్ళు. సో అదొకటి. కాబట్టి మా యొక్క బేతెల్ బైబిల్ కాలేజీలో అయ్యగారు పనిచేయడం, అయ్యగారు మాకు ఇచ్చిన సలహాలను బట్టి మా కాలేజీ ఎంతగానో ఆశీర్వదింపబడింది. దానికి మేము దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. రెండవదిగా మా పాప వివాహ సమయంలో అయ్యగారు ముఖ్యమైన పాత్ర పోషించారండి. నేను అయ్యగారు జోసెఫ్ అయ్య గారికి చెప్పాం, మా తల్లిదండ్రులు దేవుని సన్నిధిలో ఉన్నారు, అయ్యగారి తల్లిదండ్రులు దేవుని సన్నిధిలో ఉన్నారు, కాబట్టి మీరు మాకు పెద్దగా ఉండి ఈ వివాహ విషయంలో మాకు సహాయం చేయాలంటే ఎంతో అద్భుతముగా ఆ వివాహ విషయంలో, ఆ ప్రధానం విషయంలో, అన్ని విషయాల్లో కూడా వివాహం చేయడానికి అన్ని విషయాల్లో కూడా మాకు సలహాలు ఇచ్చి మమ్ములను ఆయన నడిపించారండి. ఎంతో చక్కగా వివాహము చాలా దేవునికి ఆశీర్వాదకరముగా, మా అందరికీ సంతోషకరముగా జరిగిందండి. దేవునికి మహిమకరముగా, మా అందరికీ ఆశీర్వాదకరముగా, సంతోషకరముగా జరిగింది. అందును బట్టి దేవుని నామానికి వందనాలు. మూడవ ప్రాముఖ్యమైన విషయము ఏంటంటే, నేను రెవరెండ్గా పిలువబడడం. నేను రెవరెండ్ అయ్యగారు దేవుని సన్నిధికి పిలువబడిన తర్వాత సంఘ పరిచర్యలో నాకు రెవరెండ్ అన్నది ఉంటే సంఘ కార్యక్రమాలు నడిపించగలను. అప్పుడు ఇంకా మా బాబు జీవన్ సిల్వానస్ ఇంకా తను ఏమి నిర్ణయం తీసుకోలేదు. ఇంకా మేమందరం ఆ షాక్లోనే ఉన్నాం. ఆ సమయంలో అయ్యగారు సిఎస్ఐ చర్చ్ కాబట్టి నేను సిఎస్ఐ బిషప్ గారిని మేము కలిసి ఆయన అన్నారు కదా, అమ్మ ఒకరికి ఇవ్వడం కుదరదు, అందరికి కలిసి ఇవ్వాలి ఆర్డినేషన్ అన్నది. సో కాబట్టి మీకు ఇప్పుడు ఇవ్వటం కుదరదు, టైం పడుతుంది అన్నారు. నాకేమో అది తప్పకుండా నేను అది పొందుకోవాలి. సంఘ పరిచర్యలో చాలా ప్రతిసారి కూడా ఎవరినో ఒకరిని పిలవాల్సి వస్తుంది. నేను పెళ్లి కాకముందంతా నేను లూథరన్ కుటుంబంలో పుట్టాను, లూథరన్ ఇన్స్టిట్యూషన్స్లో చదువుకున్నాను, లూథరన్ కాలేజీలో పనిచేశాను. సో కాబట్టి లూథరన్ చర్చిలోనే నా బ్యాప్టిజం. అయ్యగారిని చేసుకున్న తర్వాత నేను చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా సిఎస్ఐ చర్చ్ మెంబర్ని అయ్యాను. కన్ఫర్మేషన్ కూడా నేను సిఎస్ఐ చర్చిలోనే తీసుకోవాల్సి వచ్చింది. అప్పుడు అయోవా గర్ల్స్ హై స్కూల్లో తీసుకోవడానికి నీది చిన్న వయసు కాబట్టి నీకు ఇవ్వమన్నారు వాళ్ళు.
ఇంకొంచెం పెద్ద అవ్వాలి, అప్పుడే కన్ఫర్మేషన్ ఇస్తామంటే మరి మ్యారేజ్ అయిన తర్వాత నేను కన్ఫర్మేషన్ తీసుకోవడం జరిగిందండి. తర్వాత మరి అయ్యగారిని నేను మరి కలిశాను. అయ్యగారితో అయ్యగారు వస్తూ ఉండేవాళ్ళు, మాట్లాడుతూ ఉండేవాళ్ళు, ధైర్యపరుస్తూ ఉండేవాళ్ళు. ఇలా చెప్పాను, అయ్యా మరి నాకు ఆర్డినేషన్ కావాలి, ఆర్డినేషన్ ఉంటేనే సంఘ పరిచర్యలో ఇంకా నేను ఎక్కువ మరి చేయగలను అంటే అయ్యగారు అమ్మ మనం ఇద్దాం అన్నారు. సో అయ్యగారు మరి ముందుండి మరి బాప్టిస్టు సంఘ పెద్దలతో వారి సంఘముతో మాట్లాడి నేను ఈ దినాన రెవరెండ్ డాక్టర్ లీలా బోస్ అని పిలువబడుతున్నానంటే మొదట దేవుడు, తర్వాత అయ్యగారికి నా హృదయపూర్వక నిండు వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈ విధంగా మరి చెప్పాలంటే అన్ని విషయాల్లో కూడా మాకు ఎప్పుడు పిలిచినా అయ్యా మాట్లాడతారా, సంఘంలో మాట్లాడతారా, ఈ దినాన మరి ఈస్టర్ మెసేజ్ ఇస్తారా, కోత పండుగ మెసేజ్ ఇస్తారా, అన్నిటికీ కూడా అమ్మా వస్తాను, అయ్యా వస్తాను అని చెప్పేసి మా కుటుంబంలో ఒక సభ్యునిగా అయ్యగారు ఉండడం అన్నది చాలా చాలా మాకు ఆశీర్వాదకరంగా ఉండేది. మరి చివరి దినాల్లో కూడా మా గృహాన్ని దర్శించారు అయ్యగారు. మేము చాలాసేపు మాట్లాడుకున్నాం. మరి చాలా సంతోషించారు. మరి అదే విధముగా అయ్యగారు ఈ విధముగా మా కుటుంబంతో సాన్నిహిత సంబంధం కలిగి ఉండడం అనేది మాకెంతో ఆశీర్వాదకరం. చివరిగా నేను ఒక మాట చెప్పి నేను ముగించాలనుకుంటున్నాను. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 1వ వచనంలో ఒక మాట ఉందండి. 7వ వచనంలో ఒక మాట ఉంది. మీకు దేవుని వాక్యము బోధించి మీ పైని నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకము చేసుకొని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొంచు వారి విశ్వాసమును అనుసరించుడి. ఈ దినాన మరి మనందరికీ కూడా మరి అయ్యగారి యొక్క అయ్యగారి జీవితాన్ని కుటుంబము ఈ విధముగా జ్ఞాపకం చేసుకోవడం అంటే అది ఎంతో ఎంతో ఆశీర్వాదకరము. తర్వాత మనం జ్ఞాపకం చేసుకున్న తర్వాత ఇక్కడ ఏముందండి, వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకోవాలి, ఆలోచించుకోవాలి. ఏ విధముగా వారు ఉన్నారు, ఏ విధముగా వారు నడిచారు. తర్వాత ఏమంటున్నారండి, వారి విశ్వాసమును అనుసరించుడి. ఈ దినాన అయ్యగారు విడిచి వెళ్ళిన ఆ యొక్క విశ్వాసాన్ని కుటుంబము ఈ విధముగా జ్ఞాపకం చేసుకుంటూ మరి వారు ఎంతో చక్కగా వారి కుమారుడు మంచి మరి ట్రిబ్యూట్ని అయ్యగారికి అందించారు. మరి ఈ విధముగా అయ్యగారి కుటుంబము తరతరములు యెహోవాయందు మరి నమ్మిక ఇంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండలాగా ఈ కుటుంబాలు ఉండాలని, అదే విధముగా తరతరములు కూడా అయ్యగారి యొక్క వారసత్వము లెగసీ కంటిన్యూ అవ్వాలని కోరుతూ ప్రార్థిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మరి కుటుంబానికి వందనాలు చెల్లిస్తూ ముగిస్తూ ఉన్నాను. గాడ్ బ్లెస్ యూ.